జగిత్యాల జిల్లా వంజరివాడలో గందరగోళ పరిస్థితి ఏర్పడింది. ఆస్తి వివాదం నేపథ్యంలో మృతదేహంతో కుటుంబ సభ్యులు ఆందోళన చేస్తున్నారు. ఇంటి ఆవరణలో మృతదేహాన్ని పూడ్చేందుకు యత్నించారు. అనారోగ్యంతో మాధురి అనే మహిళ మృతి చెందింది. మృతురాలి భర్త రాజు 3 ఏళ్ల క్రితమే మరణించారు. ఆస్తిని కొడుకు రాజుకు కాకుండా ఆడబిడ్డలకు ఇస్తానని మాధురి అత్త చెప్పడం వివాదం చోటు చేసుకుంది. దీంతో కుటుంబ సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు పరిస్థితి అదుపులోకి తీసుకొచ్చారు. జగిత్యాల జిల్లా వంజరివాడలో గందరగోళ పరిస్థితి ఏర్పడింది. ఆస్తి వివాదం నేపథ్యంలో మృతదేహంతో కుటుంబ సభ్యులు ఆందోళన చేస్తున్నారు. ఇంటి ఆవరణలో మృతదేహం పూడ్చేందుకు యత్నించారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ రాజు జరుగుతున్నారు. రాజు, ఇప్పుడు ఏం చెప్తున్నారు? ఆల్రెడీ పోలీసులు కూడా కనిపిస్తారు విజువల్స్లో. పోలీసులు ఏమన్నా జోక్యం చేస్తారా? గ్రామస్తులు ఏమంటున్నారు? కుటుంబ సభ్యులు ఏం చెప్తున్నారు? సతీష్, జగిత్యాల జిల్లా వంజరివాడలో అయితే ఉద్రిక్తత పరిస్థితులు అయితే నెలకొన్నాయి. ఆస్తి వివాదం ఒక కుటుంబాన్ని అయితే తీవ్ర ఉద్రిక్తతల మధ్యకి నెట్టిందని అయితే చెప్పవచ్చు. అనారోగ్యంతో మాధురి అనే మహిళ మరణించగా ఆమె మృతదేహంతోనే కుటుంబ సభ్యులు అయితే ఆందోళనకు దిగడం అయితే అక్కడ పరిస్థితులను అయితే ఉద్రిక్తంగా మార్చిన పరిస్థితి కనబడుతుంది. అయితే ఇంకా షాకింగ్ విషయం ఏంటంటే ఇంటి ఆవరణలోని ఆ బొంద తవ్వి మృతదేహాన్ని అయితే పూడ్చేందుకు అయితే కుటుంబ సభ్యులు యత్నించడంతో స్థానికులను అయితే ఇది ఒక కలవరపాటుకైతే గురి చేసిందని అయితే చెప్పవచ్చు. అయితే ఈ ఘటనతో ఒక్కసారిగా ఆ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తతలు అయితే చోటు చేసుకున్నాయి. ఇటు మృతురాలి భర్త రాజు ఇప్పటికే 3 సంవత్సరాల క్రితమే మరణించగా ఇప్పుడు ఆస్తి విషయంలో ఈ కొత్త వివాదం అయితే తలెత్తిందని అయితే తెలుస్తుంది. ఇటు మాధురి అత్త ఆస్తిని తన కొడుకు రాజుకు కాకుండా ఆడబిడ్డలకు ఇస్తానని ప్రకటించడంతో ఇటు కుటుంబంలో అయితే తీవ్ర విభేదాలు అయితే చెలరేగినట్లు తెలుస్తోంది. అయితే దీంతో కుటుంబ సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదము తోపులాటలు చోటు చేసుకొని అయితే పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారిందని అయితే తెలుస్తోంది. స్థానికులు కూడా అక్కడికి చేరుకోవడంతో ఈ ఉద్రిక్తలు మరింత పెరిగాయి. ఇటు ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఆ ఘటనా స్థలానికి అయితే చేరుకొని ఆ పరిస్థితిని అయితే అదుపులోకి తీసుకురావడానికి అయితే ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నప్పటికీ పోలీసులు అయితే ఆ పరిస్థితిని నియంత్రించేందుకు చర్యలు అయితే చేపడుతున్నారు. సతీష్, రైట్, థ్యాంక్ యూ రాజు. అంటే మాకు న్యాయం కావాలి. 4 months అయితే ఇస్తానంటే